మొన్నటి వరకు అది ఒక సాధారణ నియోజకవర్గం. ఇప్పుడు అదే నియోజకవర్గం రాజకీయాలకు కేంద్ర బిందువైంది. ప్రతిపక్షాలతో పాటు ఇప్పుడు ఉన్న అధికార పక్షంలో సైతం ఆ సీటుకు డిమాండ్ భారీగా పెరిగింది. అక్కడి నుంచి పోటీకి ఏకంగా పార్టీ ముఖ్యుల పేర్లు వినపడుతున్నాయంటే ఆ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సెగ్మెంట్ కు అంత డిమాండ్ ఎందుకు పెరిగింది? ఏ అంశాలు అక్కడ? మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉన్న అత్యంత కీలకమైన నియోజకవర్గం. మొన్నటి వరకు ఇది అన్ని నియోజకవర్గాల్లో ఒకటే. అయితే రాజధాని ఎఫెక్టుతో పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చింది. రాజకీయ పార్టీలు ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకోవడానికి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో మంగళగిరి నియోజకవర్గం టిక్కెట్టు కోసం భారీగా లాబియింగ్ జరుగుతోంది. ఎవరి స్థాయిలో వారు నియోజకవర్గంపై పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావడం, విజయవాడ, గుంటూరుల మధ్య విస్తరించి ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడ ఎమ్మెల్యేగా పాగా వేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక గడచిన ఎన్నికలు చూసుకుంటే విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ అత్యంత స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. కేవలం 12 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కీలకమైన అంశంగా మారింది. పోస్టల్ బ్యాలెట్లో టైం కలిసిరాక టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి పరాజయం పాలయ్యారు. అయినా ఆయన అప్పటికే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందారు. దీంతో గంజి చిరంజీవిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అత్యంత స్వల్ప మెజారిటీతో టీడీపీ ఓటమి పాలవడంతో ఓటింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న ఆశావహులు మంగళగిరి సీటు కోసం పైరువీలు ముమ్మరం చేస్తున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు, తాడికొండ నియోజకవర్గం పరిధిలో ఉంది. అయితే తాడికొండ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఆ పక్కనే ఉన్న మంగళగిరిపై అందరి దృష్టి పడింది. సామాజిక సమీకరణాల లెక్కలతో ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు తెర ముందు తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చిరంజీవిని అధిష్టానం పక్కన పెట్టింది. గ్రూప్ రాజకీయాలతో పాటు అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించి టీడీపీ సీనియర్ నేత మన్నవ సుబ్బారావును నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇదే అదునుగా చూసుకుని ఆశావహులు ఎక్కువ శాతం తెలుగుదేశం సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ లిస్టులో చాలామంది నేతలే కనిపిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో చైర్మన్గా ఉన్న హనుమంతరావు, గంజి చిరంజీవి, ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి, దుర్గగుడి ఈవో భర్త తిరువీధుల శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు బంధువు శ్రీదేవితో పాటు మరికొందరు మంగళగిరి టికెట్ దక్కించుకోవడానికి చక్రం తిప్పే పనిలో పడ్డారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకొస్తోంది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గం పైన దృష్టి కేంద్రీకరించినట్లు విస్తృత ప్రచారంలో ఉంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్లు మంగళగిరి నియోజకవర్గంలో నివాసముంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే అంటుండడం విశేషం. గడచిన ఎన్నికల్లో ఫలితాలు టీడీపీలో భరోసా పెంచుతున్నట్లు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత రాజధాని గుంటూరులో ఏర్పాటు చేయటం టీడీపీకి 2 జిల్లాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ను ఎన్నికల బరిలో నిలపాలని పార్టీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. లేని పక్షంలో స్వయంగా చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి లోకేష్ను కుప్పం నుండి బరిలోకి దింపుతారని కూడా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే మంగళగిరి నియోజకవర్గం రాజకీయ స్వరూపంతో పాటు నియోజకవర్గం రూపురేఖలు కూడా భారీగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. వీటన్నింటితో పాటు నియోజకవర్గంలో ఉన్న ఆశావాహులు కూడా ఒక క్లారిటీతో ఏకతాటిపైకి రావటం ఖాయం. మరోవైపు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా మంగళగిరిని కేంద్రంగా చేసుకుని చక్రం తిప్పడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.